ఓం శ్రీ కృష్ణాయ నమః. కృష్ణుడికి ఎప్పుడూ అర్జున్ దగ్గర గడపాలని ఎంతో కోరికగా ఉండేది. కానీ రుక్మిణీదేవికి ఇది ఎంతో కష్టంగా ఉండేది. అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుణ్ణి ఇలా అడుగుతుంది. కృష్ణ, మీకు సేవ చేయడానికి నేను రోజు సిద్ధంగానే ఉన్నాను. కానీ మీరు రోజు అర్జును దగ్గరికి పరిగెడుతున్నారు. అర్జునుడి దగ్గర ఉండే గొప్పతనం ఏంటి కృష్ణ అని ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా కృష్ణుడు అర్జును దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. కానీ ఆ రోజు యాదవులకి శ్రీకృష్ణుడు అవసరం ఎంతో ఉంది. ఒక కార్యక్రమానికి శ్రీకృష్ణుడు అధ్యక్ష వహించాల్సి ఉంది. శ్రీకృష్ణుడిని అందరూ ఉండమని పట్టుపట్టి అడిగారు. కానీ శ్రీకృష్ణుడు ఎవరి మాట వినకుండా అర్జును దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వెళ్ళేసరికి అప్పుడే అర్జునుడు వేటకి వెళ్ళి వచ్చి తలస్నానం చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ద్రౌపదీదేవి అర్జునుని యొక్క కురులను ఆరబెడుతూ ఉంది. శ్రీకృష్ణుడు మెల్లగా వెళ్ళి ద్రౌపదీదేవిని పక్కకు వెళ్ళమని చెప్పి అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క తలకూరలను మెల్లగా ఆరబెడుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా ఆగనందుకు రుక్మిణీదేవికి కోపం వచ్చి వెనకాలే వచ్చింది. అంతలా అక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడా అని చూడాలని. అప్పుడు రుక్మిణీదేవి అర్జునుడి ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. రుక్మిణీదేవి చూసినప్పుడు కృష్ణుడు అర్జునుడి యొక్క తలను ఆరబెడుతూ ఉన్నాడు. అది చూసిన రుక్మిణీదేవికి ఎంతో కోపం వచ్చింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడి యొక్క నిద్రను ఆటంకం కలిగించొద్దని రుక్మిణీదేవికి సైగ చేస్తాడు. నువ్వు కూడా రా, అర్జునుడి యొక్క కురులను ఆరబెడదావు గాని అని సైగ చేశాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్తే ఎవరైనా చేయకుండా ఉంటారా? కృష్ణుడు చెప్పగానే రుక్మిణీదేవి అర్జునుడి యొక్క కురులను ఆరబెడతంలో లీలమైపోయింది. తల ఆరిందో లేదో చూడమని అర్జునుడి యొక్క కురులను రుక్మిణీదేవికి బుగ్గ మీద తాకిస్తాడు. అర్జునుడి యొక్క కురులను నాకు తాకిస్తావా అని కృష్ణుడి వైపు కోపంగా చూసింది. చూడు అని కృష్ణుడు మళ్ళీ సైగ చేశాక ఆమె అర్జునుడి యొక్క కురులను బుగ్గని ఆనించి చూసింది. ఆ కురుల నుండి శ్రావ్యమైన శబ్దం కృష్ణ కృష్ణ అని వినిపిస్తూ ఉంది. అది విన్న రుక్మిణీదేవికి ఎంతో ఆశ్చర్యం వేసింది. అర్జునుడి యొక్క కురుల నుండి శ్రావ్యమైన కృష్ణ శబ్దం వినిపిస్తుందని. కృష్ణుడి మీద తనకే ఎంతో ప్రేమ అని అహంభావం తొలగిపోయింది. అర్జునుడికి అపూర్వమైన ప్రేమ అని తెలుసుకుంది. అందరూ అనండి శ్రీకృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణ లీలాస్.